హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ఆర్ రంగనాథరావు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఈరోజు మనం వాటర్ గురించి మాట్లాడుకుందాం. ప్రజల్లో చాలా అపోహలు ఉంటాయి. కొంతమంది చల్ల నీళ్ళు తాగాల, వేడి నీళ్ళు తాగాల అని కొంతమందికి ఉంటుంది. ఎంత వాటర్ తీసుకోవాలి, వాటర్ ఏ రూపంలో తీసుకోవాలి, చలికాలం ఎంత వాటర్ తీసుకోవాలి, వేసవికాలం ఎంత వాటర్ తీసుకోవాలి, ఇలా చాలా అపోహలు ఉంటాయండి ప్రజల్లోకి వచ్చేసరికి. మనం ఇలాంటి అపోహలన్నీ ఈరోజు తొలగించడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. మెయిన్ ఏంటంటే మనకి బాడీకి వాటర్, మనకి ప్రతి బాడీలో ప్రతి అవయవానికి వాటర్ అవసరం అండి. ఈ వాటర్ మనం తీసుకున్న వాటర్ మన ప్రేగుల ద్వారా, మన పొట్ట ద్వారా అబ్జర్వ్ అయ్యి కిడ్నీ ద్వారా ఫిల్టరేషన్ అవుతుంది. వీటిలన్నిటికీ మన బాడీ పనిచేసే అవయవాలన్నిటికీ వాటర్ అవసరం ఉండడం వల్ల ఎంత వాటర్ తీసుకోవాలి? మినిమం మనం 3 to 4 లీటర్స్ వాటర్ పర్ డే తీసుకోవాలండి. కానీ ఈ వాల్యూమ్ కూడా మనం చేసే పని బట్టి, మనం సన్కి ఎక్స్పోజ్ అయ్యే దాన్ని బట్టి కూడా మారిపోతుంది. ఇప్పుడు కొంతమంది డే లాంగ్ ఏసీలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే చెమట పట్టడం తక్కువగా ఉంటుంది, వాళ్ళలో కొంచెం వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉండొచ్చు. నిరంతరం ఎండలో పనిచేసే వాళ్ళకి, సన్కి ఎక్స్పోజ్ అయ్యే వారికి చెమట పట్టడం ఎక్కువ ఉంటుంది. స్కిన్ ద్వారా మనకి వాటర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. అందువల్ల ఏంటంటే మనకి కిడ్నీకి సరిగ్గా వాటర్ అందడం తగ్గుతుంది. అలాంటప్పుడు ఏంటంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం కోల్డ్ వాటర్ తీసుకోవాలా, హాట్ వాటర్ తీసుకోవాలా అని కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. అంటే ఎవరికి ఏ వాటర్ అలవాటు అయితే ఆ వాటర్ తీసుకోవచ్చండి. అలా ఏం లేదు హాట్ వాటర్ తీసుకుంటేనే ఇది, కోల్డ్ వాటర్ తీసుకుంటేనే బెనిఫిట్స్ ఉంటాయని ఏం లేదు. వాటర్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ అండి. 3 to 4 లీటర్స్. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు జలుబు దగ్గులు ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆస్మా ఉన్న వాళ్ళకి కోల్డ్ వాటర్ పడదు. అలాంటి వాళ్ళు ఏంటంటే హాట్ వాటర్ కానీ లూక్ వామ్ వాటర్ కానీ తీసుకోవడం మంచిదండి. ఉదయాన్నే మార్నింగ్ మనకి లూక్ వామ్ వాటర్ కానీ హాట్ వాటర్లో లెమన్, హనీ వేసుకొని తాగడం కొందరికి అలవాటు ఉంటుంది. అది చాలా మంచి హ్యాబిట్ అండి. దానివల్ల మనకి కొంచెం బాడీ ప్యూరిఫై అవ్వడం అనేది జరుగుతుంటుంది. కిడ్నీకి కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాటర్ అందడం వల్ల మనలో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని కిడ్నీ ఎఫెక్టివ్గా, అంటే చాలా ఈజీగా తొలగించే అవకాశం ఉంటుందండి. అందుకు ఈ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ డిఫరెన్స్ ఏముండదు. కానీ మనకి ఏది అలవాటు అయితే, మనకి ఏది ఆరోగ్యానికి ఏదైనా సరే మనకి వాటర్ క్వాంటిటీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది వర్క్ పరంగా ఏంటంటే కొంతమంది ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం ఎర్లీ మార్నింగ్, వాళ్ళలో కొంచెం వాటర్ రిక్వైర్మెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి. సీజన్ వైజ్గా మనం వస్తే సమ్మర్లో ఆబ్వియస్గా అందరికీ తెలిసిన విషయమే, సమ్మర్లో మనం ఎక్కువ టెంపరేచర్స్ ఉండడం వల్ల మనం ఎక్కువగా చెమటలు పట్టడం, స్కిన్ ద్వారా వాటర్ లాస్ ఎక్కువ ఉంటాయండి. అందువల్ల మనం వాటర్ క్వాంటిటీ అనేది మినిమం మనం 4 to 6 లీటర్స్ అనేది తీసుకోవాలి. వింటర్లో ఆబ్వియస్గా టెంపరేచర్స్ తక్కువ ఉండడం వల్ల మనకి వాటర్ క్వాంటిటీ అట్లీస్ట్ మనం 3 లీటర్స్, వింటర్లో అయినా సరే అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకుంటే మన కిడ్నీ ఆరోగ్యంగా ఉంటాయి, కిడ్నీ రాల్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ ఏ ఫామ్లో తీసుకోవాలని కొంతమంది డౌట్స్. మనం వాటర్ ప్లెయిన్ వాటర్ తీసుకోవచ్చండి. కొంతమంది బార్లీ వాటర్, సబ్జా సీడ్స్ వాటర్ ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్లో కూడా మనకి 50 to 60% వాటర్ కంటెంట్ ఉంటుంది. చాలా ఫ్రూట్స్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటాయి. ఆ విధంగా కూడా మనం ఓన్లీ వాటర్ తీసుకోకపోయినా ఆ విధంగా కూడా మనం వాటర్ తీసుకోవచ్చండి. బటర్ మిల్క్ ఇవి కూడా మనం తీసుకోవచ్చు. కానీ వీటిలో ఏంటంటే ఎక్స్ట్రా స్వీట్స్, ఎక్స్ట్రా షుగర్, ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేసుకోకుండా మనం జాగ్రత్త వహించాలండి. ఈ ఫార్మ్స్ లో కూడా మనం వాటర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓవరాల్ డేలో మనకి 3 to 4 లీటర్స్ వాటర్ వచ్చేటట్టు చూసుకోవాలి. స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటే మన కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి కొంతమందికి స్టోన్స్, రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ అంటాం. అంటే వాళ్ళకి మాటిమాటికి స్టోన్స్ తయారైపోతుంటాయి. వీళ్ళలో ఏంటంటే కొంచెం వాటర్ క్వాంటిటీ 5 to 6 లీటర్స్ వరకు మనం తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పెసిఫిక్గా కిడ్నీ డిసీజెస్ అంటాము. కిడ్నీ ప్రాబ్లం, ఇప్పుడు మనకి షుగర్, బీపీ పేషెంట్లో కూడా కిడ్నీ ప్రాబ్లం ఉంటాయి. ఇవి 5 స్టేజెస్ ఉంటాయండి. 1 to 5 స్టేజెస్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో స్టేజ్ 1, స్టేజ్ 2లో వాటర్ కన్జంప్షన్ మనం ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో కాళ్ళు వాపులు, పొంగులు, ఆయాసం ఎటువంటివి ఉండవు. వాళ్ళలో క్రియాటినిన్ ఎక్కువ పెరగకుండా ఉండాలంటే మనం ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ స్టేజెస్ పెరుగుతున్న కొద్దీ స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 వెళ్ళేసరికి
ఇదేంటంటే మన కిడ్నీలు ఏంటంటే మనం తాగే వాటర్ అంతా బయటకు తీయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఆ వాటర్ మన బాడీలో చేరిపోవడం, కాలు పొంగులు, ముఖం పొంగు, పొట్ట పొంగడం, కొంతమందికి ఇంకా సివియర్ కేసెస్లో ఆయాసం రావడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి పేషెంట్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాటర్ క్వాంటిటీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎండ్ స్టేజ్లో అయితే వాటర్ ఎంత వీలైతే అంత తక్కువ తీసుకోవడం మంచిదండి ఇటువంటి పేషెంట్స్లో. ఇది మనం వాటర్ గురించి మనం తెలుసుకోవాల్సిన జాగ్రత్త. థ్యాంక్ యూ.